అక్షయ తృతీయ 2026 గురించి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయాలు మరియు ఈ పండుగ వెనుక ఉన్న గొప్ప రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనందరం అక్షయ తృతీయ అనగానే కేవలం బంగారం షాపుల ముందు క్యూ కట్టడం లేదా కొత్త వస్తువులు కొనడం అని మాత్రమే అనుకుంటాం. కానీ ఈ పండుగకు ఉన్న ఆధ్యాత్మిక విలువ మరియు సామాజిక బాధ్యత చాలా పెద్దది. మొదటగా ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై అందరిలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కొందరేమో 19వ తేదీ అని, మరికొందరేమో 21వ తేదీ అని అంటున్నారు. దీనికి కారణం తిథులు మారడమే. శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ముందే తదియా తిథి ఉండాలి. 2026లో ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం నుండే ఈ తిథి మొదలై రాత్రంతా ఉంటుంది. కాబట్టి 19వ తేదీనే ఈ పండుగను జరుపుకోవడం ఉత్తమం అని పండితులు చెప్తున్నారు. ఒకవేళ ఆ రోజు వీలు కాని వారు 21వ తేదీ ఉదయం కూడా తిథి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా పూజలు చేసుకోవచ్చు. ఇలా 2 రోజులు పండుగ వాతావరణం ఉండటం వల్ల అందరికీ ఒక వెసులుబాటు కలిగింది. ఈ 2 రోజుల్లో మీకు వీలు కుదిరిన రోజు ఈ పండుగను జరుపుకోవచ్చు. ఏ రోజు చేసినా ఫలితం మాత్రం ఒకే విధంగా దక్కుతుంది. అక్షయ తృతీయ అనగానే ఆడవారికి, ముఖ్యంగా పెళ్ళైన మహిళలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈరోజు బంగారం కొంటే అది అక్షయం అవుతుందని, అంటే ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని ఒక బలమైన నమ్మకం. ఈ నమ్మకం గత 40 సంవత్సరాలుగా మన దేశంలో బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం పూజలు, దానాలకే పరిమితమైన ఈ పండుగ ఇప్పుడు ఒక పెద్ద గోల్డ్ బిజినెస్గా మారిపోయింది. భర్తలు కూడా భార్యల సంతోషం కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న వస్తువు అయినా కొని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే అక్షయ తృతీయ రోజున భార్యకు బంగారం కొని ఇస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని ఒక నమ్మకం అందరిలో ఉండిపోయింది. అయితే బంగారం కొనడం అనేది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలనే నియమం ఏమీ లేదు. బంగారంతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి. అక్షయ అంటేనే ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఆ రోజు మనం చేసే మంచి పనులు లేదా దానాలు మనకు 100 రెట్లు ఎక్కువగా తిరిగి వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మన దగ్గర ఉన్న ధనంలో కొంత భాగాన్ని పేదవారికి లేదా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి ఖర్చు చేయాలి. అక్షయ తృతీయ రోజున దానం చేయడం వల్ల గత జన్మ పాపకర్మలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. పండితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సమాజంలో ఉన్న అనాథలకు, వికలాంగులకు లేదా చదువుకోవడానికి డబ్బులు లేని విద్యార్థులకు సహాయం చేయడం వల్ల కలిగే పుణ్యం అపారమైనది. మనం బంగారం కొని బీరువాలో పెట్టుకుంటే అది కేవలం మన దగ్గరే ఉంటుంది, కానీ అదే డబ్బుతో ఎవరికైనా అన్నం పెడితే వారి ఆశీస్సులు మనల్ని కాపాడతాయి. ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. ఒకసారి మహాలక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. భృగు మహర్షి విష్ణుమూర్తిని గుండెల మీద తన్నినప్పుడు అక్కడ నివసించే లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే లోకమంతా దారిద్ర్యం అలుముకుంది. అప్పుడు విష్ణుమూర్తి దేవతలు మరియు రాక్షసుల సహాయంతో సముద్ర మదనం చేశాడు. ఆ పాల సముద్రం నుండి లక్ష్మీదేవి తిరిగి జన్మించిన రోజే ఈ అక్షయ తృతీయ. ఆమె సముద్రుని కూతురుగా పుట్టింది కాబట్టి ఆమెను సముద్రరాజు తనయ అని పిలుస్తారు. లక్ష్మీదేవి తనని నమ్ముకున్న వారికి చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆమె చాలా దయార్థ హృదయరాలు. ఆమెను చంచల అని కూడా అంటారు. అంటే ఆమె ఒక చోట స్థిరంగా ఉండదు. ఎక్కడైతే గౌరవం మరియు స్వచ్ఛత ఉండవో అక్కడి నుండి ఆమె వెంటనే వెళ్ళిపోతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ రోజున నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే అస్సలు కోపం తెచ్చుకోకూడదు. పూర్తి ప్రశాంతతతో దైవనామస్మరణ చేస్తే విపరీతమైన మంచి ఫలితాలు ఉంటాయి. అయితే లక్ష్మీదేవి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం. అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడకూడదు. ప్రస్తుతం చాలామంది భార్యాభర్తల మధ్య ఈ పారదర్శకత లోపిస్తుంది. అలాగే పూజలు చేసేటప్పుడు కూడా కేవలం కోరికల కోసమే కాకుండా భక్తితో చేయడం నేర్చుకోవాలి. చాలామంది దేవుడిని నాకు ఇన్ని కోట్లు కావాలి లేదా నాకు ఆ కారు కావాలి అని డీల్ మాట్లాడుతూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి మన పూజల కంటే మన గుణాన్ని చూస్తుంది. మహాలక్ష్మిని పూజించడం అంటే కేవలం ఇంట్లో దీపాలు పెట్టి దండాలు పెట్టుకోవడం మాత్రమే కాదు. పూజ అనేది చాలా సింపుల్గా ఉండాలి. మంచి బట్టలు వేసుకొని తలస్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు మరియు పళ్ళు సమర్పించాలి. మీకు పెద్దగా స్తోమత లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టినా ఆమె సంతోషిస్తుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బెల్లాన్ని ప్రసాదంగా సమర్పిస్తే 10 తులాల బంగారం పెట్టి పూజ చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. మనకు ఉన్నదానిలో 1% సరే దానం చేయడానికి ప్రయత్నించాలి. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు ఆ మనిషి మొహంలో కలిగే ఆనందమే అసలైన లక్ష్మీ కటాక్షం. మనం ఎప్పుడూ లక్ష్మీదేవి నా ఇంట్లోనే ఉండాలి, నా బీరువాలోనే ఉండాలి అని అనుకుంటాం, కానీ ఆమె అందరి దగ్గర ఉండాలని కోరుకునే తల్లి. అందుకే ఈ అక్షయ తృతీయ రోజున స్వార్థాన్ని వదిలేసి కొంచెం సామాజిక స్పృహతో ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలను గౌరవించడం. ఆడపిల్లలను అబల అని అంటారు, కానీ వారికి దైవత్వం ఉంటుంది. లక్ష్మీదేవి స్వయంగా ఒక ఆడపిల్లగా భృగు మహర్షి ఇంట్లో పుట్టింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న మహిళలను
తల్లిని, భార్యను లేదా కూతుర్ని గౌరవించడం కూడా లక్ష్మీ పూజతో సమానం. ఎవరైతే ఆడవారిని హింసిస్తారో లేదా వారిని తక్కువ చేసి చూస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. భార్యను సంతోషంగా ఉంచడం భర్త బాధ్యత. ఒకవేళ భర్తకు స్తోమత ఉండి కూడా కేవలం పిసినారితనంతో భార్యకు ఏమీ కొనివ్వకపోతే అది కూడా తప్పే అవుతుంది. కాబట్టి అందరూ ఒక పద్ధతి ప్రకారం అక్షయ తృతీయ జరుపుకోవాలి. చివరిగా చెప్పాలంటే అక్షయ తృతీయ అనేది కేవలం ఒక వ్యక్తిగత పండుగ కాదు, ఇది ఒక సామాజిక వేడుక. ఈ రోజున మీరు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మీకు అక్షయంగా లభిస్తుంది. బంగారం కొనగలిగితే కొనండి, లేకపోతే బాధపడకండి. చిన్న బెల్లం మొక్కను పూజ గదిలో పెట్టి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. సంపూర్ణ ఫలితం దక్కుతుంది. కానీ కనీసం ఒక పేదవాడి ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వండి లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళి మీకు తోచిన సహాయం చేయండి. ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రమే అక్షయ తృతీయకు ఒక పూర్తి అర్థం లభిస్తుంది. ఈ 2026 అక్షయ తృతీయ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మరియు అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.